రైట్, వెల్కమ్ బ్యాక్. ఇక అనురాధ గారు, నిన్న గుంటూరులో ఏదైతే ఎస్పీకి ఫిర్యాదు చేసిన తర్వాత మాట్లాడుతూ చాలా భయపెట్టే ప్రయత్నం చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం. ఏదైతే తెలంగాణలో ఆస్తులు ఏదైతే ఉన్నాయో, ఆంధ్రప్రదేశ్కు చెందిన కొంతమంది నేతల ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరినీ కూడా భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు, భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అని చెప్పేసి మీరు నిన్న మాట్లాడారు. కానీ ఈ 5 ఏళ్లలో ఎక్కడ కూడా అలాంటి కంప్లైంట్ ఎక్కడైనా వచ్చిందా ఇప్పటివరకు కూడా? వచ్చినాయండి, రాకుండా ఏమి లేవు. వాళ్ళు వీళ్ళు కాదు, ప్రజాప్రతినిధుల మీదే వచ్చినాయి. ఈ రోజు అందుకనే వాళ్ళు వేరే పార్టీలో కూడా వెళ్ళడం జరిగింది, అలా బెదిరించబట్టే. అలా రకంగా కేసీఆర్ గారు ఇండైరెక్ట్ అంటే వాళ్ళ ఒక నోటీస్ ఇస్తే వాళ్ళ క్రెడిబిలిటీ పోతుంది కదా. ఈ రోజు మీరు నాగార్జున గారిని చూసారు, ఇప్పుడు కోడికత్తి కేసు అయిన తర్వాత అప్పుడు కూడా నాగార్జున గారిని భయపెట్టారా? మీరు నాగార్జున గారిని చూసారంటే నాకు అర్థం కాదు. అంటే నాగార్జున భయపడే జగన్మోహన్ రెడ్డిని కలిసారా? నేను అదే చెప్పబోతున్నాను. ఇప్పుడు కోడికత్తి కేసు అంత జరిగితే కూడా నాగార్జున గారు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని పరామర్శించలేదండి. ఉన్నట్టుండి వీళ్ళందరూ అయితే మా ప్రతినిధులు ఎవరెవరికి నోటీసులు ఇచ్చారో కూడా మాకు తెలుసు. కృష్ణా జిల్లాకు సంబంధించిన ఒక ఎమ్మెల్యేని బెదిరించారు, అట్లాగే మన ఈస్ట్ గోదావరి ఏరియాలో ఒక ఎమ్మెల్యేని బెదిరించారు, చాలా మందిని బెదిరించారు. ఇవేంటంటే గోప్యంగా ఉంచకపోతే వ్యక్తిగతంగా వాళ్ళకు కూడా ప్రాబ్లం అయింది అనే ఉద్దేశంతో నేను చెప్పట్లా. కానీ ఇంటర్నల్ గా మా ప్రజాప్రతినిధుల్ని ఎవరెవరిని బెదిరేశారో, కానీ బెదిరించినా కూడా దడవకుండా ఏ రకంగా మా తెలుగుదేశం ప్రజాప్రతినిధులు ఉన్నారో మాకు తెలుసది. తర్వాత సార్ టాపిక్ కాకపోయినా ఎలక్షన్ క్యాంపెయిన్ లాగా వైసీపీ వాళ్ళు తయారై ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఆ వనజాక్షి గారే ఇప్పుడు ఈ ఎవరితో అయితే ఎమ్మెల్యే గారితో వారు కొద్దిగా ఏదో వచ్చిన తర్వాత అది కాదు అని వాళ్ళిద్దరూ కూడా ఇప్పుడు స్నేహితులాగా ఉండి వారికి క్యాంపెయినింగ్ చేస్తున్నారు. ఆవిడ ఎంత బలవంతంగా వర్క్ చేస్తుంది రాష్ట్ర ప్రజలు తెలుసులేండి. ఆవిడ పేరుని మీరు మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. మర్యాద దక్కదండి, మధ్యలో ఇంటర్ఫియర్ అయితే ఏంది మర్యాద దక్కేది? ఏంది మర్యాద దక్కేది? ఒక మహిళకు అన్యాయం జరుగుతా ఉంటే మర్యాద దక్కేది? మీరు మహిళగా మాట్లాడుతున్నారా? కొంచెం సిగ్గుండాలి మీరు మాట్లాడేదానికి. ఒక మహిళకు అన్యాయం జరిగితే ఒక మహిళగా మాట్లాడకుండా మర్యాద దక్కదంటారా? అసలు మీకు మర్యాద వస్తలేనా? మీరు ఓ పక్క మహిళకు అన్యాయం జరుగుతా ఉంటే జుట్టుపట్టు నిలిచిపడుతుంటే సిగ్గు లేకుండా ఆరో ఎవరు మాట్లాడలేదు. ఈ రోజు తగుదలమంటూ బయలుదేరుతున్నారా మీరు? మీ జానిమోహన్ గారితో ఒక రాజకీయ నాయకుడు జానిమోహన్ గారు పత్రికాముఖంగా కంట నీరు పెట్టుకున్నారు. ఎక్కడ దక్కున్నారు మహిళగా? మీరు మాట్లాడుతున్నారు అర్థం పర్థం లేకుండా. పొద్దున్నే వచ్చి అబద్ధాలు ఆడటానికి ఉండాలి. మీరా మర్యాద గురించి మాట్లాడేది? మహిళల గురించి ఇంత దారుణంగా కాల్మనీ విషయంలో మీ విజయవాడలో వాళ్ళ మానాలను దోచుకుంటే రాజేష్ గారు ఒక సాధారణ వ్యక్తులను ఇన్వాల్వ్ చేశారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది మహిళ? ఈవిడ మర్యాద గురించి మాట్లాడుతుంది. మహిళల మానాలు పోయినప్పుడు ఎవరు రారు ఇట్లాంటి మహిళలు బయటికి. మీరా మహిళల గురించి మాట్లాడేది కొంచెం అర్థం ఉండాలి. ఒక నిమిషం అనురాధ గారు, నాకు ఒక విషయం అర్థం కాలే. నిన్న మీరు ఏదైతే గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేశారు, అడ్డగోలుగా మాట్లాడదని చెప్పండి. లేదా మీరు తీసుకొచ్చి మీరు పెద్ద ఉన్నారు కదా కాపాడే వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారు. ఆ మాత్రం లేనిపోయిన ఆరోపణలు ఎందుకు చేస్తారండి? ఎందుకు చేస్తున్నారు లేనిపోయిన ఆరోపణలు? మీకు అనురాధ గారు ప్లీజ్ సబ్జెక్ట్ ఇవ్వండి. నేను ఒకటి అడుగుతాను. నిన్న మీరు ఏదైతే గుంటూరులో మీరు కంప్లైంట్ చేశారో ఎక్కడ కూడా మీరు ఎవరి పేర్లు మెన్షన్ చేయలేదు. ఎందుకోసమని అక్కడ మీరు అన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, అదేవిధంగా కొంతమంది తెలంగాణ పోలీసులు అన్నారు. అంటే ఎక్కడ పేర్లు పెట్టలేదు ఏంటి? అంటే బయట పెట్టలేదు ఎందుకు? అంటే మళ్ళీ స్టెప్ బై స్టెప్ చేస్తారా? ఎందుకు పెట్టలేదు? నిన్న ఎవరి మీద కంప్లైంట్ చేయలేదు మీరు? పర్టికులర్గా పేరు మెన్షన్ చేయలేదు. ఏమండి, ఆ జ్యుడిషియల్ లో ఉన్న స్టేషన్ కి సంబంధించిన అధికారులకి ఆటోమేటిక్ గా వెళ్ళిద్ది. అది ఆటోమేటిక్ గా వర్తిస్తుంది. అట్లాగే వైసీపీలో ఎవరెవరు చేశారో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కొన్ని గోప్యంగా వాళ్ళ నుంచి మేమేం చేస్తాం చెప్పండి. తర్వాత అశోక్ ఎక్కడున్నాడు, ఎక్స్కాండ్ అయ్యాడు, ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నారు. ఆ అశోక్ ఎక్కడున్నాడు మాకేం తెలుసండి. ఒక టీవీ చర్చలో మాల్యాద్రి గారు మీ నాయకుడు మా దగ్గరే ఉన్నాడని చెప్పాడు. కనీసం అప్డేటెడ్ గా ఉండండి ఇన్ఫర్మేషన్ మీద. మా డేటాని అతను కూడా అమ్మాడని మా డేటాని వాళ్ళకి అమ్మాడు, లేకపోతే చోరీకి గురైతే మెదలకుండా ఉన్నారా? ఆ అనుమానాలు మాకున్నాయి. ఆ అశోకుని తీసుకొచ్చి మాకంట కడతారండి. మీకు చేతనైతే వెళ్ళి ఎత్తుక్కోండి. తర్వాత ఇంకొకటి, అసలు ఏపీ గవర్నమెంట్ డేటా అంతా పోయిందని
వీళ్ళు ఈ వైసీపీ వాళ్ళు ఇక్కడ కంప్లైంట్ ఇస్తారా, తెలంగాణలో కంప్లైంట్ ఇస్తారా? అంటే దొంగతనం చేసిందే ప్రభుత్వ ఇన్వాల్వ్మెంట్ ఉంది. అలాంటప్పుడు మీరు కూడా ఇక్కడే కంప్లైంట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు తెలంగాణలో కంపెనీ తెలంగాణ ఉంది, మీరు కూడా అక్కడ కంప్లైంట్ చేయాల్సింది ఇక్కడే. ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నారు. నేరస్తుని తీసుకెళ్లి జడ్జి ప్లేస్ లో కూర్చోబెట్టమంటారు. అనురాధ గారు ఒక్క నిమిషం. జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ షర్మిల గారి మొదటి భర్త, రెండో భార్య, రెండో హస్బెండ్ అతను. అందులోనే అదే చెప్తా ఉన్నాం. మరి ఇదే ఈ తలతిక్క సమాధానాలు చెప్పడమే మీరు. మీకు విషయం దొంగలా దొరికి అడ్డదిడ్డంగా మాట్లాడి ఒక సంబంధం లేని బంధుత్వాలు తీసుకురాకండి. మీకు ఎన్ని భర్తలు, ఎంతమంది భార్యలు, మీ నాయకుడికి ఏం మాట్లాడుతా ఉన్నారు? తలకాయ లేకుండా పొద్దున్న మొహం కడుకోకుండా ఏం మాట్లాడుతున్నారు? దొంగలా దొరికి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. భర్తలు భార్యలు, మీకెంతమంది భార్యలు, ఎంతమంది భర్తలు? ఒక్కొక్కటికి తీయాలా బయటికి? మీ బ్రాహ్మణి గారి విషయం బయట తీయాలా? చెప్పండి, ఏం మాట్లాడుతున్నారండి? అర్థం పర్థం లేక రాజకీయాల సంబంధం లేని ఒక మహిళ మహిళగా మాట్లాడే సిగ్గుండాలి. మీరు కూర్చున్నారు, మేము ధైర్యంగా ఎదుర్కొంటున్నాం. అవును, అందుకే మరి 20 కేసులకు స్టే తెచ్చుకున్నారు. 20 కేసులో సిగ్గు లేకుండా స్టే తెచ్చుకొని మాట్లాడుతూ ఉన్నారు. ఎక్కడికక్కడ మేనేజ్మెంట్ చేసుకుంటూ. మీ జీవితమే దొంగతనాలతో మొదలైంది. నాదెల్ల భాస్కర్ రావు గారు తిరుపతి రైల్వే స్టేషన్ లో ఒక జోక్ చేస్తున్నారని చెప్పారు మీ చంద్రబాబు గారు. సబ్జెక్ట్ ఎక్కడో పోతుంది. అనురాధ గారు ఏం మాట్లాడుతున్నారండి? ఒక మహిళ అనురాధ గారు భార్య, మీకు ఎంతమంది భర్తలు, ఎంతమంది భార్యలు అంటే మాట్లాడాల్సి వస్తుంది. అనురాధ గారు టాపిక్ ఒక్క 2 కేసుల్లో స్టే ఉంది. అనురాధ గారు ప్లీజ్ ఒక్క నిమిషం. అనురాధ గారు ప్రతి దాంట్లో దొంగలే మీరు. ఒకటే కేసులో దొంగతనం చేయాలి చెప్పండి. అన్ని తప్పించుకొని తిరుగుతా ఉన్నారు. తప్పించుకొని దమ్ముంటే, ధైర్యం ఉంటే, మీకు నిజంగా నిజాయితీ పరులైతే కేసు తీసుకోండి. జీవితాంతం కాదు, జైలు కూర్చుంటది మొత్తం స్టేలు. మీరు స్టేలు తెచ్చుకోకపోతే మీ వంశం మొత్తం అనుభవించాలి జైలు శిక్ష. ఏం మాట్లాడుతున్నారు తలకాయ లేకుండా? మేము ధైర్యంగా నిజాయితీ పరులం కాబట్టి మేము ఎదుర్కొంటాను. తప్పించుకొని తిరగట్లా. అనురాధ గారు ఫోన్ లైన్ లో ఒక్క నిమిషం. అనురాధ గారు సైతం ఎవరు లేరు, మా కార్యకర్తలు సైతం కూడా ఎవరు లేరు. ఎవరు జైలుకి వెళ్ళా. అందుకే రాకేష్ రెడ్డి గారు జయరామన్ చంపేసి కేసును తీసుకొచ్చి ఆంధ్రాలో పడేశారు. అనురాధ గారు నేనేమంటాను, ఆ లోకేష్ రెడ్డి ఎవరు అవన్నీ మనకు వద్దండి. మనం దీని గురించి చర్చిస్తున్నాము. మీరు కేసు పెట్టారు, వాళ్ళు సిట్ చేశారు, మీరు మళ్ళీ వెంటనే కేసు పెట్టారు. అయినా మీరు గుంటూరులో మీరు ఇంకో టెక్నికల్ పాయింట్ ఉంది. అనురాధ గారు మీరు గ్రహించాలి. అనురాధ గారు ప్లీజ్, అనురాధ గారు ప్లీజ్. ఇంకో టెక్నికల్ పాయింట్ ఉంది. అంటే జరిగింది అమరావతిలో కుట్ర జరిగింది అన్నప్పుడు అమరావతిలో పెట్టాలి కేసు కూడా. మీరు గుంటూరులో పెట్టారు, అది కూడా టెక్నికల్ పాయింట్ చూడాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ పెట్టాలన్నా చెప్తున్నా. తెలంగాణ వాళ్ళ మీద దాడి చేసినప్పుడు తెలంగాణ వాళ్ళు బెదిరిస్తున్నారు అంటున్నారు కదా. ఆంధ్ర ప్రాంతం వాళ్ళు ఎవరో తెలంగాణ వాళ్ళు బెదిరించినప్పుడు మరి తెలంగాణ ఎందుకు కేసు పెట్టలేదు? కేసు ఇప్పడానికి ఇప్పుడు మీరు భయపెట్టినప్పుడు మీ దగ్గర ఎందుకు పెడతారు కేసు? అంటే ఇప్పుడు మీకు భయపెడుతున్నప్పుడు భయపడి కాదు. ఇప్పుడు ఎక్కడైనా 5 ఏళ్ళ గవర్నమెంట్ ఒకసారి వచ్చింది, రెండోసారి వచ్చింది. ఎక్కడైనా ఒక ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు మూమెంట్లో ఉన్నప్పుడు మాట్లాడారు, అందరు అన్ని పార్టీలు మాట్లాడారు మూమెంట్ అయిన దాని కొరకు. తర్వాత 5 సంవత్సరాలు సేఫ్గా ఉన్న జోన్ హైదరాబాదా కాదా? ఎవరు ఇతర ప్రాంతాలు వచ్చిన వాళ్ళు కనుకనే మన 100 కార్పొరేషన్ ఎందుకు వేశారు వాళ్ళు? లా అండ్ ఆర్డర్ బాగుంది, మాకు అన్యాయం జరుగుతుందని ఉద్దేశంతో 99 సీట్లు మొట్టమొదటిసారిగా ఏ పార్టీ పెట్టమని రాని సీట్లు ఈరోజు ఇక్కడ ఉన్న ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళు ఓటు వేస్తేనే మాట ఓటు వేయకుండా ప్రయాసం. మరి మొన్న భయపెట్టి చెప్పి ఒక సింపుల్ లాజిక్ అంటే దీని పెద్దగా చదువుకోనక్కర్లా. ఇప్పుడు ఈ డేటా దొంగ విషయంలో ఇన్వాల్వ్ అయింది ఎవరు? ఉండండి. ఈ డేటా విషయంలో ఇన్వాల్వ్మెంట్ ఎవరిది? ప్రభుత్వాన్ని ఉందనేది ఆరోపణ జరుగుతూ ఉంది. అంటే ఒక నేరస్తుని తీసుకెళ్లి జడ్జి ప్లేస్ లో కూర్చొని నువ్వు తీర్పు అన్నట్టు వీళ్ళ యొక్క వ్యవహార శైలి ఉంది. అంటే దొంగలా దొరికేది కాకుండా మళ్ళీ బుకాయించడం ఒకటి, మేము అది చేసాము, మేము ఇది చేసామని. ఇంత కర్మేం బట్టి మీరు కూడా ఇక్కడ ఎందుకు ఇచ్చారండి? ఇప్పుడు ఎవరైతే లొకేషన్ ఇక్కడ ఎందుకు ఇచ్చారు? కావాలని ఇచ్చారు అనేది ఎవరిని ఉండండి. అరవకండి ఓరక డబ్బాల గులకరాలు వేసినట్టు. ముందు ప్రజలకి వాస్తవాలు తెలియనివ్వండి. ఇక్కడ జరుగుతుంది ఏంది? డేటా లీకేజ్ చేసిన ప్రభుత్వ పాత్ర ఉంది. డేటా దొంగతనం జరిగింది ఐటీ గ్రిడ్స్ అనే సంస్థ దగ్గర జరిగింది. వాళ్ళిద్దరు సంస్థ ఎక్కడుంది?
ఎక్కడ కామన్ సెన్స్ రిజిస్టర్డ్ ఆఫీస్ వచ్చేసి కుక్కట్పల్లిలో ఉంది, అందుకే దాని తగ్గట్టు మాదాపూర్ లో పోలీసులు పెట్టడం జరిగింది. ఇది తప్ప మీ తప్పు అయితే మీరు ఎందుకు మీరు ఇది అవుతారు? మీరు ఎందుకు సహకరించారు? మీరు నిజాయితీ పరులు అయితే ఎందుకు సహకరించారు? లేచిన దగ్గర మీకు అసలు మీ జీవితాలు స్టార్ట్ అయింది దొంగతనాల నుంచి. మీరా మాట్లాడేది ఈ రోజు నాయకుల గురించి. చంద్రబాబు నాయుడు గారు గెలవరు, చంద్రబాబు నాయుడు గారు గెలవరు 100% అని అందుకే అంత కాన్ఫిడెంట్ గా చెప్పాడు. ఇంకెందుకు గెలుస్తారండి? ఇంత దారుణంగా ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు, మహిళలను అవమానపరిచారు, ఇచ్చిన పథకాల లబ్ధి ఓన్లీ తెలుగుదేశం కార్యకర్తలకు అందుతా ఉంది. అది కళ. టిఆర్ఎస్ పార్టీ ఈ గవర్నమెంట్ 250 వేసుకుని లోకేష్ గారు చెప్పారు 220 సీట్లు గెలుస్తామని. అనురాధ గారు వేణుగోపాల్ ఒక విషయం చెప్పండి. ఇదంతా మాకెందుకు ఈ లొల్లి అంతా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన విషయం, ఓటర్లది అంతా కూడా వాళ్ళ పార్టీల మధ్య మాకెందుకు అని చెప్పేసి ఈ కేసుకు సంబంధించి మీరు ఏమైనా ఏపీకి బదిలీ చేసే అవకాశం ఉంటుందా? ఊరికే మీ పైన ఆరోపణలు వస్తున్నాయి కదా, వీళ్ళంతా కుట్ర చేస్తున్నారు అని చెప్పేసి మాకెందుకు ఇదంతా అని చెప్పేసి. మొన్నైతే జయరాం కేసు ఎలాగైతే తెలంగాణ ప్రభుత్వానికి బదిలీ చేసింది మా పరిధి కాదని చెప్పేసి ఏపీ ప్రభుత్వం ఏదైతే బదిలీ చేసి అట్లా మీరు కూడా దీనికి మాకెందుకు సంబంధం చెప్పేసి అటు బదిలీ చేసే అవకాశం ఉందా? ఇప్పుడు జయరాం కేసు వేరే. జయరాం కేసు లోపల చెప్పారు భార్యనే మాకు నమ్మకం లేదు, ఆంధ్రప్రదేశ్ పోలీసులు నమ్మకం లేదు, ఇక్కడ ఏమని చెప్పారు. ఇక్కడ ఏంటంటే ఈ సైబర్ క్రైమ్, ఇది మామూలు కేసులకు ఈ కేసు సంబంధం లేదు. ఇక్కడ ఐటీ సంస్థ ఇక్కడన్నది, ఇక్కడ వ్యక్తి ఒక సంస్థ మీద కంప్లైంట్ చేసిండు. ఆ వ్యక్తి ఆ సంస్థ తెలుగుదేశందా జగన్దమ్మకు సంబంధం లేదు. పోలీస్ పని ఏంటి? ఓ సంస్థ మీద కంప్లైంట్ చేసినప్పుడు సైబర్ క్రైమ్ కింద వచ్చింది కనుక ఇన్వెస్టిగేషన్ చేసిండ్రు. ఆ ఇన్వెస్టిగేషన్లో కొన్ని ప్రాథమిక ఆధారాలు వచ్చినాయి. ప్రాథమిక ఆధారాలు వచ్చిన తర్వాత మీ జనరల్ పోలీసుకు లాభం లేదనే ఉద్దేశంతో ప్రత్యేక దర్యాప్తు ఏర్పాటు చేసిండ్రు. సైబర్ క్రైమ్ దేశ స్థాయిలో కానీ నామ్స్, కేంద్ర ప్రభుత్వం నామ్స్ ఉన్నాయి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రకారంగా. ఆ నామ్స్ ప్రకారంగా సిట్ అని వేసిండ్రు. సిట్లో తప్పైంది జరిగింది అనుకోండి, బేషరతుగా మాకు సంబంధం లేదని చెప్తాం. కాదు ఇప్పుడు ఈ పరిస్థితులు చూస్తుంటే, ఇలాంటి పరిస్థితులు చూస్తుంటే మళ్ళీ ఇప్పుడు మీరు కంప్లైంట్ చేయడము, ఏపీ గవర్నమెంట్ కంప్లైంట్, ఇవన్నీ చూస్తే మళ్ళీ ఏమన్నా సెక్షన్ 8 ఏమైనా తెరపైకి వచ్చే అవకాశం ఏమైనా కనబడుతుంది? అటువంటి ఏం లేదు. ఇక్కడ అక్కడ ప్రభుత్వానికి అయిందంటే దాన్ని ఇప్పుడు కేసీఆర్ బూత్ చూపించో, నోటు కేసు అప్పుడు కూడా మళ్ళీ సెక్షన్ 8 తెరపైకి తీసుకొచ్చారు. ఇప్పుడు టీఆర్ఎస్ బూత్ చూయించో లేకుంటే కేసీఆర్ బూత్ చూయించో అక్కడ లబ్ధి పొందాలని అక్కడ ప్రభుత్వం పార్టీ తప్ప మాకు దానికి సంబంధం ఏంటండి? మా పార్టీ లేదు, మేము అడ్వాంటేజ్ తీసుకుంటే పార్టీ పెట్టి అడ్వాంటేజ్. మీ పార్టీ లేదు, మీకెందుకు సంబంధం? మా రాజకీయాలకు మీకెందుకు జోక్యం? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీకెందుకు జోక్యం అనేది కదా వాళ్ళు. అది కూడా మర్చిపోవద్దు, ఇది ఉమ్మడి రాష్ట్రం 10 సంవత్సరాలు ఉంటుంది. తీసుకోవచ్చు. 4.5 సంవత్సరాల నుంచి బెదిరిస్తా ఉన్నారు అన్నారు. మరి బెదిరిస్తా ఉన్నప్పుడు మరి ప్రజలకు సంబంధించిన విషయము మరి ఎంత సిగ్గు లేకుండా 2018 మొన్న డిసెంబర్ లో టీఆర్ఎస్ పొత్తుకు ఎందుకు ప్రకటించారండి? తెలుగు జాతి కోసం అని ఎందుకు అన్నారండి? ఇప్పుడు ప్రజలకు సంబంధించిన విషయము డిసెంబర్ 2018లో ఉండండి మీరు 2018 డిసెంబర్ లో మరి చంద్రబాబు గారు ఎగేసుకొని వచ్చి కేసీఆర్ తో ఎందుకు కలిసారు? ఎందుకు పొత్తుతోటి? ఉండండి, ఒక్క నిమిషం ఉండండి, లెట్ మీ కంప్లీట్. ఇందాక మీరు చెప్పారు ఈ విషయం మీద, ఐ నీడ్ టు రెస్పాండ్. ఉండండి, మొన్న కరెక్ట్ 2 నెలలు కూడా నిండలేదు. మరి ఇదే టీఆర్ఎస్ తో వెళ్ళి పొత్తు తెలుగు జాతి కోసం అన్నారు కదా, మరి ఆ రోజు గుర్తు రాలేదా? అంటే ఆ రోజు మీరు మళ్ళీ ప్రజలు మోసం చేసినట్టే కదా ఈవిడ చెప్పే దాని ప్రకారం. తప్పు కదా మరి. అంటే మీ రాజకీయ అవసరాల కోసం, మీ యొక్క నేరపూరితమైన రాజకీయాల కోసం ఈ రోజు మళ్ళీ ప్రజల మధ్యలో ఆస్తులు బెదిరిస్తా ఉన్నారా? నిజంగా అదే జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు మొదటి వరుసలో నిలబడి సోనియా కేసీఆర్ గారు నిలదీస్తారు. మీకు ఏం హక్కు ఉందని మీరు ఇలా చేస్తున్నారంటారు. సోనియా గాంధీ లాంటి వ్యక్తులనే గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎదిరించిన వ్యక్తికి కేసీఆర్ గారిని ఎదిరించిన పెద్ద లెక్క కాదు. ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు మొదటి వరుసలో నిలబడే జగన్మోహన్ రెడ్డి గారు ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. ఏం మాట్లాడాడు ఇప్పటి వరకు? ఏం మాట్లాడాడు? ఈయనేంటో మాట్లాడతాడు అంటే కేసీఆర్ ఒక ఆంధ్ర ద్రోహి కేసీఆర్ గారు. ఆ ద్రోహితో ఈయన మాట్లాడతాడు. ఆ ద్రోహితో మీరు ఎందుకు సంబంధాలు పెట్టుకున్నారు? మీరు అలా అనుకున్నప్పుడు ఏం మాట్లాడుతున్నారు? మీ పచ్చి రాజకీయాల కోసం ఈరోజు ప్రజల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారు. మీరు క్షమాపణ చెప్పాలి. ఇది అన్యాయం అంటే ప్రజల మధ్య ఎందుకండి మీరు మీ స్వార్థ రాజకీయాల కోసం? నేను పదే చెప్తా ఉన్నా. నేను 4.5 సంవత్సరాల నుంచి పోలీస్ కంప్లైంట్, మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. పోలీస్ స్టేషన్స్ లో ఎవరెవరు కంప్లైంట్ పెట్టారో చూసాం. ఆ కంప్లైంట్ పెట్టిన తర్వాత అక్కడ పోలీసులు సహకరించక వాళ్ళు ఏ రకం సహకరించకపోతే పెట్టా బేడ సర్దుకొని ఈ రోజు అమరావతి ఆ విజయవాడకి వచ్చేసిన పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు రీసెంట్ గా
ప్రజాప్రతినిధులను బెదిరించడం మొదలుపెట్టారు. బెదిరించడం మొదలుపెట్టి వాళ్ళకి నోటీసులు ఇచ్చి వాళ్ళ క్రెడిబిలిటీని దెబ్బతీసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. నా దగ్గర మొత్తం ఫుల్ ప్రూఫ్ ఉందండి రాజేష్ గారు, నా దగ్గర మొత్తం ప్రూఫ్లు ఉన్నాయండి. అనురాధ గారు నేను ఒక పాయింట్ ఆడతాను. అనురాధ గారు ఒక్క నిమిషం. అనురాధ గారు ప్లీజ్. అనురాధ గారు ఒక్క నిమిషం. అనురాధ గారు సహాయం చెయ్యి. ఒక్క నిమిషం. దొంగతనాలు చేసైనా సరే ఒక్క నిమిషం అండి. మీరు చేస్తున్న ఆరోపణ ఏదైతే ఉందో మరి ఎందుకు మరి ఇన్ని రోజులు మీరెందుకు బయట పెట్టదు? ఒకటి మొన్నటికి మొన్న మనం టీఆర్ఎస్ పార్టీతో కలిసి వెళ్దామని చెప్పేసి మీరెందుకు, మీ నాయకుడు ఎందుకు కోరుకున్నాడు? మరి మీరు 4.5 సంవత్సరాల నుంచి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు కొందరని చెప్పేసి మీరు చెప్తున్నారు. పోలీస్ కంప్లైంట్ చేసినా పట్టించుకోలేదు మీరు చెప్పారు. మీరన్నా పెట్టాలి, ఒక రాజకీయ పార్టీగా మీరు బయట పెట్టాలి కదా ఇలా జరుగుతుంది చేయట్లేదు అనేది. మొన్నటికి మొన్న మీరు టీఆర్ఎస్తో కలవాలనుకున్నానని చెప్పేసి మీ నాయకుడు చెప్పారు. దీనికి సంబంధించి వీళ్ళు ప్రశ్నలు వేస్తున్నారు. ఇప్పుడు ఒక నిమిషం వేణుగోపాల్ చారి ఒక విషయం ఒక పాయింట్ ఆడతారండి ప్లీజ్. ఇప్పుడు అనురాధ గారు ఓకే స్పోక్స్ పర్సన్, టీడీపీకి ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఇప్పుడు గౌరవ చంద్రబాబు నాయుడుకి ఏమైందంటే రోజు రాత్రుల్లో కేసీఆర్ కనపడుతున్నాడు. ఎందుకంటే నిన్నాక మొన్న ఏమన్నాడు మన చంద్రబాబు నాయుడు గారు, నా దగ్గర వెరియాడు, నా పార్టీలో ఉన్నాడు, నా దగ్గర వెరియాడు అన్నాడు. మరి ఆంధ్రదోహ అయితే ఎందుకు ఉంచుకున్నాడు మొన్నటి వరకు? ఒకటి. 2 మరి 2 నెలల కింద మరి తెలుగు జాతి సమైక్యంగా ఉండాలి, మన 2 రాష్ట్రాలు సమైక్యం ఉండే కేంద్ర మెడలు వంచవచ్చు అని చెప్పి టీఆర్ఎస్ పొత్తుకున్నాడు. ఆంధ్రదోహులో మేమైతే ఆంధ్రదోహులు కాదు, ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక ప్రతిపత్తి కావాలని చెప్పి మా కవిత సహా మేము పార్లమెంట్లో మీకు మద్దతు ఇచ్చాము, అది మర్చిపోద్దు. అంత అందము ఇచ్చాము. ఒక స్పెషల్ ఇన్సెంటివ్స్ ఇస్తే మాత్రం వినండి, స్పెషల్ ఇన్సెంటివ్ ఇస్తే మాత్రం తెలంగాణకి ఇవ్వాలని చెప్పాం కనుక ప్రత్యేక ప్రతిపత్తికి ఎవరు అడ్డం పడలేదు. అదేవిధంగా వైజాగ్లో పోయినప్పుడు కానీ విజయవాడలో పోయినప్పుడు కానీ అక్కడ ఆంధ్ర ప్రాంత ప్రజలు ఎంత స్వాగతం పలికారు. అది మేము కూడా ఈరోజు తెలుగు ప్రజలకు 2 రాష్ట్రాల తెలుగు ప్రజలు బాగుండాలన్న ఆలోచనతో కేసీఆర్ ఉన్నాడు. ఈరోజు మీరు మీ పార్టీ అవకాశం కోసం, మీ ప్రభుత్వ అవకాశం కోసం కేసీఆర్ ను చూసి సెంటిమెంట్ రైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఎలక్షన్లలో చేసింది మీరు ఏ దొంగతనం లేదు. మీరు సిట్ కప్పాలు సహకరించండి, ఆ అశోక్ ను బయట పెట్టండి. ఎవరున్నా తప్పని చెప్తారు. చెప్తున్నారు అనురాధ గారు ప్లీజ్. 1,00,000 కోట్ల సంక్షేమం చేశాము లోటు బడ్జెట్ లో కూడా. కాబట్టి మేమేమి కేసీఆర్ గారిని అడ్డు పెట్టుకుని మాకు రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ పాయింట్. రెండవది మాకు 1,00,000 కోట్లు ఆస్తులు రావాల్సింది ఉంది తెలంగాణ నుంచి. అలాగే 5,000 కోట్ల రూపాయలు విద్యుత్ బకాయిలు రావాల్సింది ఉంది. ఇలా చెప్పుకుంటే పెద్ద చిట్టానే ఉంది. వీటన్నిటిని కూడా మనం సాల్వ్ చేసుకుందాము. మీరు అనవసరంగా మోడీతో కావచ్చు, మీరు మోడీతో కలిసి మీరు తెలుగు జాతికి అన్యాయం చేసే రకంగా ఉండద్దు అనే ఒక మాట వాడటం జరిగింది. తర్వాత ఇంకొకటి, వీరు ఇన్ని మాట్లాడుతున్నారు కదా చారి గారును ఇంకో ఆయన వైద్యులు కదా. నేను ఒకటే అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి చెంచల్గూడ జైల్లో ఉంటే చెంచల్గూడ జైల్లో ఉన్న భూములు కూడా దొంగలించేస్తాడు, మేము రాజమండ్రి జైలుకి షిఫ్ట్ చేయమని చంద్రబాబు నాయుడుకి లెటర్ రాస్తామని చెప్పి ఈ కవిత చెప్పి ఈ రోజు కేటీఆర్ ఇక్కడ ఉన్న నేచురల్ రిసోర్సెస్, ఇక్కడ ఉన్న ఆస్తుల్ని కూడా శుభ్రంగా అనుభవించవచ్చు, పోర్ట్ ఆక్రమించుకోవచ్చు, నేచురల్ రిసోర్సెస్ 1,00,000 కోట్ల ఆస్తులు ఇవ్వాల్సిన పని ఉండదు. వీటన్నిటికీ మనకి చంద్రబాబు నాయుడు గారు అయితే కుదరదు, ఒక దొంగ అయితే కుదరదని ఉద్దేశంతో ఇక్కడ వాళ్ళ పార్టీ లేకపోయినా కూడా ఈ రోజు వాళ్ళు ఈ రకంగా పక్కన లోక్సభ ఎలక్షన్స్ ఉంటే దాని సంగతి చూసుకోకుండా మా సంగతి ఎందుకండి వాళ్ళకి? ఎందుకు మీ నాయకుడు కేసీఆర్ ఓడిపోవాలని చెప్పేసి వచ్చాడు కదా, అందుకని మేము వచ్చామంటున్నారు వీళ్ళు. అక్కడ మా పార్టీ ఉంది, మా పార్టీని అక్కడ ఉన్న 10 మంది అయినా సరే వాళ్ళ ఆత్మస్థైర్యం కోసం మేము వచ్చి ప్రచారం చేయాలి. ఇక్కడ వీళ్ళ పార్టీ ఉందా? ఇక్కడ తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ ఉందా? దానికి దీనికి ఎంత వ్యత్యాసం చెప్పండి. దానికి దీనికి ఎంత వేణుగోపాల్ చారి గారు ఏం చెప్తారు? ఒక్క నిమిషం. మాకు మోడీనో లేకుంటే రాహుల్నో మోయాలని అవసరం లేదు. మోడీకి వ్యతిరేకంగానే మేము పోటీ చేసినాం. మొన్న 118 సీట్లలో బీజేపీ డిపార్ట్ అయిన విషయం గుర్తుంచుకోవాలి. ఒకటి 4.5 సంవత్సరాలు ఎవరు? 4.5 సంవత్సరాలు పొత్తున్నది ఎవరమ్మా? 4.5 సంవత్సరాలు బీజేపీ పొత్తున్నది మీరు. తెలంగాణ సంబంధించిన 7 మండలాలను మొట్టమొదటి కలిపింది ఎవరు? మీరే అన్యాయం చేసింది. లోయర్ సీలేర్ ప్రాజెక్టు కొరకు కావాలని చెప్పేసి తెలంగాణ అంధకారంలో ఉండాలి, ఇక్కడ 24 లక్షల మోటార్లు అంధకారం ఉందని చెప్పేసి 7 మండలాలను కలిపింది ఎవరు? మొట్టమొదటి రోజు బీజేపీ తోటి ఉన్నది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాదా? ఇప్పటికి కూడా మరి ఉమ్మడి ఆస్తుల గురించి తక్రాలు పెట్టింది కాదా? ఆంధ్రభవన్ డివైడ్ కాకుండా ఇప్పుడు చేసింది మీరు కాదా? అదే విధంగా ఈ రోజు ఇక్కడ ఇన్స్టిట్యూట్ రాకపోవడం కారణం మీరు కాదా? గోదావరి కృష్ణ అడ్డం పెట్టింది మీరు కాదా? కాళేశ్వరం పాలమూరు రంగారెడ్డి మీరు కాదా? జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందంటారా? ఓటర్ లిస్ట్ లో కూడా వీళ్ళు దొంగ ఓట్ల మొత్తాన్ని చేర్పించారు, ఉన్న ఓట్లను పీకేపించారు. మేము ఈ రాష్ట్ర ప్రజలు తెలుగు ప్రజలకు అందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. ఒక బాధ్యత గల ప్రధాన ప్రతిపక్షంగా చంద్రబాబు గారు ఏ రకంగా అయితే స్వార్థ రాజకీయాల కోసం ఆగండి ఎన్టీఆర్ గారికి ఎలా అయితే వెన్నుపోటు పొడిచారు, నందమూరి వారసుని ఎలా పక్కన పెట్టారు, అప్రమత్తంగా ఉండండి. తనతో ఒక దొంగతనం బయటపడుతుంది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండండి. ఇది దొంగతనం సంబంధించిన విషయము. ఇది చిచ్చు పెడతారు, ప్రజల మధ్య చిచ్చు పెడతారు. ఇలాంటి వాళ్ళు మధ్య మధ్యలో డబ్బాల గురకరాలకు వాగుతూనే ఉంటారు. మనం పట్టించుకోవద్దు దయచేసి. ఇది ప్రజల మధ్య చిచ్చు పెట్టడానికి చంద్రబాబు గారు ప్రయత్నిస్తున్నారు. ఒక దొంగతనం లాగా మనం చేద్దాము, వాళ్ళ దొంగతనాన్ని బయట పెడదాం అనేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జాగ్రత్తగా ఉండాలి, మీరు జాగ్రత్తగా ఉండాలి. వైసీపీ అన్ని దొంగతనాలు అయిపోయినాయి. అందుకే ఓటు నోటికి పారిపోయొచ్చాం మేము. ఈ రోజు డేటాలో దొంగతనం దొరికాము. ప్రజలను మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. వీళ్ళు నీచమైన రాజకీయాలు చేసే రాజకీయాల కోసము ఆపండి. అనురాధ గారు, ఇప్పుడు దీనికి అంతటికి ఈ గందరగోళం దీనికి అంతటి పరిష్కారం కావాలి, ఒక కొలికి రావాలంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం జోక్యం ఒకటి, కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం ఖచ్చితంగా అవసరం ఉందనుకుంటారా? టీడీపీ ఎట్లా వస్తుంది దీనికి సంబంధించి షార్ట్ గా చెప్పండి సమయంలో. నేను షార్ట్ గా చెప్తా. కోడికత్తి కేసు ఏదో ఇక్కడ మా మీద నమ్మకం లేక కేంద్రానికి సంబంధించి ఎన్ఐఏకి ఇచ్చారు. ఒక టెర్రరిస్ట్ ని పట్టుకోవాల్సిన సంస్థకి ఇది తీసుకెళ్లి ఇచ్చారు. మరి ఎవరు టెర్రరిస్ట్? జగన్మోహన్ రెడ్డి టెర్రరిస్ట్ ఎవరో మరి అవన్నీ బయటికి రావాలి. అక్కడ ప్రాబ్లం ఏమన్నా సాల్వ్ అయిందా ఎన్ఐఏలో ఇస్తే? మీరు చెప్పండి. చంద్రబాబు గారు విమానాశ్రయం జరిగింది మాకే సంబంధం అన్నారు కదా. అంటే ఇప్పుడు న్యాయం జరగదు అనుకుంటున్నారా? కేంద్రం జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందంటారా లేదంటారా? ఖచ్చితంగా కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందా లేదంటారా? జోక్యం చేసుకునేది వైసీపీకి మేలు చేయడానికి, అంతేగాని ప్రజలకు మేలు చేయడానికో లేకపోతే నిజాన్ని నిలబెట్టడానికి. అత్యాయత్నం చేస్తే కనిపెట్టాలని ఒక దద్దమ్మలు రైతులకి పొలాలు తగలబెడితే కేసు క్లోజ్ చేసిన అసమర్థ ప్రభుత్వం ఇది. మీరా న్యాయం చేసేది రాష్ట్ర ప్రజలకి? రైట్ అండి, రైట్ అనురాధ. వీళ్ళ రాజకీయాల కోసం ప్రజల మధ్య రైట్ అనురాధ గారు, ప్రజలు అప్రమత్తంగా. ధన్యవాదాలు చర్చలో పాల్గొన్నందుకు. అదేవిధంగా వేణుగోపాలాచారి గారికి, రాజశేఖర రెడ్డి గారికి రైట్ చర్చలో పాల్గొన్నందుకు అందరూ కూడా ధన్యవాదాలు అండి. ఎస్, ఏదేమైనప్పటికీ ప్రస్తుతానికి రెండు రాష్ట్రాల మధ్య ఈ ఓట్ల తొలగింపు వ్యవహారం రోజు రోజుకి ముదురుతూ ఉంది. ఇప్పటికే కేసులు నమోదు చేశారు. మరి ఎంతవరకు వెళ్తుంది ఏందో చూడాల్సి ఉంటుంది. మరి కేంద్రం జోక్యం చేసుకొని ఈ సమస్యకు పరిష్కారం చేయబోతుందా ఏందో చూడాల్సి ఉంటుంది. ఇవాళ చర్చ రేపు అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నానండి HM TV.